హాయ్ అండి అందరికీ. ఉదయం పూజ అయితే అయిపోయింది. ఇక్కడ అన్ని పింక్ కలర్ మామూలు పూలు ఉన్నాయి చూసారా. ఇంకా అవి కోసి మన చెట్టు ఇవన్నీ కూడాను కోసి పెట్టేసాను. ఇంకా అరటిపళ్ళు ఉంటే అవి పెట్టి ఇంక బాబావారికి పూజ అయితే మాత్రం అలా పూర్తయింది. ఇంక స్వీట్ కూడా బొట్టి పెట్టుకుందండి. అది బొట్టి పెట్టుకోకపోతే ఉరకదు కదా. ఇంకా నైట్ వాష్ చేసిన బట్టలు ఉంటే పైన ఆరవేద్దాం కదా అని పైకి వచ్చాను. ఇంకా బట్టలు అయితే మాత్రం ఆరబెట్టి ఇదిగోండి నాచు గులాబీ చూసారా, చాలా బాగున్నాయి. మంచి రెడ్ కలర్లో పింక్ కలర్లో. ఇంక ఇక్కడ పువ్వులు కూడా ఇవి కాటన్స్ అండి. ఇవి మాత్రం చాలా బాగుంటాయి. 3 కలర్స్ ఉంటాయి. ఒకటి వైలెట్, ఇప్పుడు పింక్, ఎల్లో, కాకపోతే ఎక్కువ వైలెట్ పోస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడ మందారాలు 2 పూసినాయి. ఇంకా అవి కొయ్యటం లేదులేండి, ఇంకా అలా ఉంచేస్తాను. గాలి వేస్తుంది చూసారా, అందులో వర్షం ఒకటి పడుతుంది కదా, అది లైట్గా వర్షం అంటే ఎక్కువగా కాదు. ఇంకా ఒక రోజు అయితే మాత్రం గంట ఎక్కువ టైం పడింది, లేకపోతే లేదు. కానీ ఇప్పుడైతే కొంచెం గాలి వేస్తుంది, కొంచెం ఎండ కూడా వస్తుంది కదా అని ఇంకా బట్ట అవి పైన వేసాను. అందులో వాషింగ్ మిషన్ కాబట్టి తొందరగా ఆరిపోతాయి కూడా. ఇంకా అన్నీ నైటీలు అండి. సారీ అయితే మాత్రం టాప్స్, నైటీలు ఇంకా అవన్నీ ఆరబెట్టేసి మళ్ళీ ఇదిగోండి నాచు గులాబీ ఇంకా కిందకి వెళ్ళాలి కదా. కిందకి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ స్వీట్ ఏం చేస్తుందో చూడాలి. పైకి వచ్చేటప్పుడు ఏడుస్తుంది అది. ఇంక ఇక్కడ నాచు గులాబీ చూసారా, చాలా బాగుంది. ఇంకా కిందకి వచ్చిన తులసమ్మ ఇక్కడ కొబ్బరి చెక్కలు కొంచెం మారుతాయి కదని పెట్టాను. అవి ముక్కలు కట్ చేయాలి. స్వీట్ అలిగి పడుకుందండి. దాన్ని స్కూటీ మీద తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్ళలేదని ఇంకా అలిగి అలా పడుకుంది. ఇంకా సరే వంట చేద్దామని. ఇది బుధవారం రోజే అండి. ఇంకా మళ్ళీ చికెన్ తీసుకొచ్చారు. సరే కొంచెం చికెన్ అయితే కొంచెమే తెచ్చారులేండి. ఇంకా ఇదైతే సరిపోతుంది కదా అని ఇంకా నేను బిర్యానీ చేద్దాం అనుకున్నాను. నేను మర్చిపోయానులేండి, ఫోన్ చేసి చెప్తే అప్పుడు గుర్తొచ్చింది. ఇంకా అప్పటికప్పుడు చికెన్ బిర్యానీ చేద్దాం కదా అని ఇంకా రెడీ చేస్తున్నాను. ఇంకా వాటికి అయితే మాత్రం ఇంకా మసాలా అవన్నీ పట్టించాలి కదా, అందుకోసమని ఫస్ట్ ఇంకా కొంచెం లైట్గా పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా అండి, దాల్చిన చెక్క పౌడర్, దాల్చిన పౌడరు, ఇంకా లవంగ పౌడర్, ఇవన్నీ కారము అన్నీ వేసేస్తున్నాను. అన్నీ వేసిన తర్వాత కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి లోపు నేను ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసరికి కొంచెం ఎలాగ టైం పడుతుంది కదండి. అందుకు నేను ఫస్ట్ అయితే మాత్రం ఇవన్నీ కలిపేసి ఇంకా కూరకి నెక్స్ట్ బిర్యానీకి ఇంకంతా రెడీ చేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చెయ్యాలండి. చేసిన తర్వాత మళ్ళీ వేసి కొంచెం కలుపుతాను. నిమ్మరసం ఇంకా అది ఎలాగ నేను రెడీ చేసి పెట్టుకుంటాను కదా. నిమ్మకాయలు ఉన్నాయి, కాకపోతే అవి చెయ్యాలి. మళ్ళీ కట్ చేసి పెండడం ఎందుకు వచ్చిందని ఎలాగ మన దగ్గర రసం ఉంది కదా, నిమ్మరసం ఇలాగే చక్కగా బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక డబ్బాలో మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా. ఇంకా నిమ్మకాయలు ఉన్నాయండి, ఫ్రిడ్జ్లో చాలా ఉన్నాయి. ఇంకా అవి కూడా ఒక రోజు చూసుకుని నిమ్మరసం చేసేసి మళ్ళీ దాంట్లోనే వేసేస్తాను. ఎందుకంటే పులిహోర చేసుకోవాలన్నా ఇలా కర్రీస్లోకి అన్నిటికీ బాగా తొందరగా యూజ్ అవుతుంది. పనిమాల నిమ్మకాయలు కట్ చేసి పిండి ఎంత బాధ ఉండదు. అందులో నిమ్మకాయలు అనుకోండి కొన్ని రోజులకి ఎండిపోతాయి. అదే నిమ్మరసం ఇలా రెడీ చేసి పెట్టుకున్నామా ఎన్ని రోజులైనా ఉంటుంది, పాడవదు. ఇంకా వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేసి కలిపేస్తున్నాను. కొంచెం ఎక్కువ కాదు, తక్కువ వేస్తున్నానండి. మళ్ళీ బిర్యానీలో కూడా వేస్తాను కదా, అందులో కొంచెం వేస్తున్నాను. అందుకని సార్లు వేయాల్సి వచ్చింది. అదే స్పూన్ అయితే ఒకసారి సరిపోను. నేనేమో ఆలోచించి వేసేయటం వల్ల సరిపోదని మళ్ళీ కొంచెం అలా వేసాను అనమాట. అందుకని సార్లు వేయవలసి వచ్చింది. ఇంకా సాల్ట్ వేసాను కదా, మరి బాగా కలపాలి కదా, అందుకని కొంచెం అది కూడా బాగా కలిపేసి ఇంకా మళ్ళీ మూత పెట్టేసాను. ఇంకా ఇది చికెన్ లెగ్ పీస్లు ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా కొంచెం మళ్ళీ మెల్ట్ చేసేస్తున్నానండి. చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా నేను ఆనియన్స్ కట్ చేసి అన్నీ రెడీ చేసుకునేసరికి అప్పటికి అది అలాగా ఫ్రిడ్జ్లో తెస్తే బాగుంటుంది. అలా ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ముందు రోజే అలా రెడీ చేసుకుని పెట్టేసుకుంటే మనకి చక్కగా బిర్యానీ చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది, ఎక్కువ పని లేకుండాను. ఇంకా అన్నీ అలాగా రెడీగా ఉంటాయి కాబట్టి ఇంకా అలా కలిపేసి ఫస్ట్ అయితే మాత్రం కూర వేసేస్తానండి. ఎందుకంటే ఇలా కూర వేసేసాను అనుకోండి, ఒక స్టవ్ వెలుగుతుంది. ఇంకా పెద్ద స్టవ్ చూసారా, అది అసలు వెలగటం లేదు, చాలా స్లోగా వెలుగుతుంది. ఇంకా ఒక్కదాని మీదే చేయవలసి వస్తుంది కదా. అందుకే ముందు కూర వేసేసి ఆ చిన్న మంట మీద మళ్ళీ ఆ కూర తీసి పక్కన పెట్టేసి రైస్ కూడా పెట్టేసామనుకోండి, ఇంకా 2 రెడీ అవుతాయి కదా. ఇంకా అందుకోసం ముందైతే మాత్రం ఇలా రెడీ చేస్తున్నాను. అక్కడికి లేట్ అయిపోయిందిలేండి. నేను కొంచెం తొందరగా చేద్దాం అనుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయింది. ఇదిగోండి ఇలాగైతే మాత్రం కలిపేసి అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంక నేను అన్నీ రెడీ చేసేసరికి కొంచెం అది కూడా బాగుంటుంది కదా, మసాలా అంతా బాగా పడుతుంది కూడా చికెన్కి. అందుకే ముందైతే ఇలాగా కలిపి పెట్టేసాను. కారం మంచి రెడ్ కలర్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది.
ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కట్ చేస్తాను కదా, అల్లం వెల్లుల్లి అది కూడా రెడీ చేసి మిక్సీలో వేసి ఇంకా లవంగా కర్రీస్లోకి అండి ఇంకా 4-5 లవంగా వేస్తున్నాను. అలాగే మరీ ఏమి ఎక్కువగా హెవీగా స్పైసీ ఉండదులేండి, సమానంగా ఉంటుంది. ఇంకా ఆనియన్స్ అన్నీ వేసాను కదా, ఇంకా టమాటా కూడా వేస్తున్నానులేండి, ఎందుకంటే కొంచెం బిర్యానీ ఉంది కదా ఎలా చేస్తున్నాను కదా, కొంచెం టమాటా వేస్తే కొంచెం అదేండి గ్రేవీ ఉంటుంది కాబట్టి ఇంకా అలా సరిపోతుందని వేసాను. ఇంకా సాల్ట్ ముందుకు వెళ్ళిపోయాను కదా, మళ్ళీ ఆనియన్స్లో కూడా వేస్తున్నాను, అందుకే కొద్దిగా వేసాను. మళ్ళీ అది ఎక్కువైపోతుంది కదా, రెండిట్లో అంటే ఎక్కువ వేస్తే ఒకవేళ కర్రీలో చాలకపోతే వేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువ అయితే తీయలేము కానీ తక్కువ అయితే వేసుకోవచ్చు. అందుకే నేను చాలా మటుకి తక్కువే వేస్తానండి. అలాగని ఎప్పుడు బాగా తక్కువ కాదు, సరిపోతుంది. ఎప్పుడన్నా కొంచెం తక్కువ అవుతుంది. మళ్ళీ లవంగాలు కొంచెం బిర్యానీలో కానీ బిర్యానీకి రెడీ చేస్తున్నాను ఏమేమి కావాలన్నీ. ఇంకా ప్యాకెట్ అండి, కానీ లవంగాలు చాలా కాస్ట్ ఉంటాయి కదా, ఇంకా లవంగాలు ఎందులో పెడదామని చూస్తే చిన్ని డబ్బా ఉంది, అది ఏదైనా పెద్దది అయిపోద్ది కదా అని మళ్ళీ చిన్ని డబ్బాలే వేస్తున్నాను. ఇంకా ఇటువంటి చిన్న చిన్న డబ్బాలు బెల ఉంటాయండి మనకి, ఇలాంటి వాటికైతే బాగా యూజ్ అవుతాయి. ఈ డబ్బాలో ఏదో కానీ తీసుకొచ్చారు, ఇంకా అది అలాగా చట్నీ అనుకుంటే అండి. ఇంకా ఇలాగా డబ్బాలు అయితే మాత్రం చట్నీలు కాదు, సారీ మామూలుగా అదే అండి, వరలక్ష్మి వ్రతానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం బాక్స్లు ఇస్తారు కదా, పులిహోర బాక్స్, ఆ బాక్స్ అండి అది. ఇంకా బాక్స్ నేను ఇంకా పడేయకుండా ఇలాగా చిన్న చిన్నవి ఏమన్నా వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని ఇంకా అలా దాస్తాను. నాకు అలాంటివి అయితే చాలా ఇష్టం, చిన్ని బాగా భలే ఉంటాయి కదండి, చూడడానికి ముద్దుగా ఉంటుంది. మన ప్లేస్ కూడా కలిసి వస్తుంది, ఇలా లవంగాలు కట్ట వేసుకోవడానికి, ఇలాచీ వేయటానికి, మిరియాల పౌడర్ అటువంటి అట్లా బాగా పనికొస్తుంది కదా, అందుకని దాస్తానండి. అవి ఎవరికైనా పెద్ద పెద్ద బాక్సులు ఇవ్వడానికి ఆలోచించను, కానీ ఇటువంటి చిన్ని ఉన్నాయి చూస్తారో అవి అయితే అస్సలు ఏమన్నా నేనే ఉంచుకుంటాను. ఇంకా నేను బిర్యానీకి అయితే మాత్రం రెడీ చేస్తున్నానండి అన్నీని. ఇంకా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ దాంట్లో వేసే జాజికాయ ఇవన్నీ రెడీ చేసి పక్కన పెడుతున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా ఎలా కట్ చేసి ఉంచాను కాబట్టి ఇంకా అది పేస్ట్ ఒకటి చేయాలి. ఇంకా కొత్తిమీర ఉందిలేండి, పుదీనా లేదు కానీ మన పైన కూడా లేదు, అప్పుడు నేను ఊరు వెళ్ళినప్పుడు తను వేయక మొత్తం పోయిందండి. ఇంకా మళ్ళీ ఇప్పుడే కొద్ది చిగురు పడుతుంది, మళ్ళీ వేరేది వేస్తే ఇంకా అదే కొంచెం చిగురు పెట్టే టైంలో తీయకూడదు కదా, అందుకే తీయలేదు. ఇంకా ఓన్లీ కొత్తిమీరతోనే, అందులో ఎక్కువ ఏం సామాన్లు లేవండి, ఉన్న వాటిని అలా వేసేస్తూ బిర్యానీ చేసేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ జార్లో పెట్టాను కదా, ఒక పక్కన అదే అవుతుంది. ఆనియన్స్ కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందిలేండి, కొద్ది కూరలో వేసేసి ఇంకా బిర్యానీలోకి అయితే ఉంచేస్తాను. ఇంకా మూత కూడా పెట్టేసాను కూర మీద. ఇంకా కూర పని అయిపోయిందిలేండి, మసాలా కూడా వేసాను కాబట్టి ఇంకా దగ్గరికి అయిపోతే గొడవ ఉండదు. ఇంకా చిన్న స్టవ్ బాగా కాలుతుంది, ఇప్పుడు అది వెలిగేది కాదు, ఈసారి రివర్స్ అయిందండి, పెద్దది వెలుగుతుంది. అందులో నా చిన్నది అటు సైడ్కి చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. ఈ ఎదర మాత్రం సరిగ్గా రావట్లేదు, చూడమంటే చూడట్లేదు, మార్చమంటే మార్చటం లేదండి. స్టవ్ ఒకటి మార్చుకోవాలి. ఇంకా మసాలా కూడా మళ్ళీ చేశాను కదండి, కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది అదేండి చేసి ఇంకా నేను కొంచెం కూరలో వేసాను. ఇంకా అలాగా దాని పని అది అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసాను అనుకోండి, కొంచెం గ్రేవీలాగా దించుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే పెరుగు చేయలేదు, చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఆనియన్స్ మామూలుగా ఇష్టం ఉండదండి, అందుకోసమని నేను పెరుగు ఎక్కువగా అంత ఓన్లీ పెరుగు ఒకటే వేసుకుంటాను. అందులో ఆనియన్స్ వేయటం అంటే అసలు ఇష్టం ఉండదు. ఇంకా ఎవరన్నా వస్తే తనకైతే మాత్రం ఆనియన్స్ వేసి చేస్తాను తప్ప, నాకు నేను వేసుకోవాలనుకుంటే ఓన్లీ పెరుగు వేసుకుంటాను అంతే, లేకపోతే లేదు. కొద్దిగా సాల్ట్ కలిపేసి ఇంకా అందుకోసమే చేయలేదండి. పెరుగు దగ్గర పెట్టుకోవచ్చు కదా, కావాల్సి వచ్చినప్పుడు వేసుకోవడానికి. అదొకటి పక్కన పెడతాను. ఇంకా ఇలా కర్రీ అయితే మాత్రం చేస్తున్నాను. ఇంకా రైస్ కూడా పక్కన వేసేస్తానండి. ఇంకా అన్నీ రెడీ అయిపోతున్నాయి కదా, ఇంకా స్టవ్ మీద ఈ స్టవ్ పై నుంచి మళ్ళీ పక్కన ఉన్న స్టవ్ మీద పెట్టేస్తాను, ఎందుకంటే అది నెమ్మదిగా అవుతూ ఉంటుంది. ఇంకా ఈ లోపు బిర్యానీకి రెడీ కూడా అయిపోయింది కాబట్టి అదేంటి రెడీ చేసేసాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, ఇంకా ఇలాగా ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా సింపుల్గా అండి, ఎక్కువగా మసాలా సరుకులు కూడా ఏమీ వేయలేదు. రైస్ కడిగి పక్కన పెట్టాను, ఇంకా అందులో కొంచెం మసాలా తక్కువ వేసి చేద్దామని ఇంక ఇలాగైతే మట్టికి అన్నీ రెడీ చేసి పెట్టి ఇదిగోండి ఇది మాత్రం ఈ పక్కన పెడుతున్నాను. చాలా సిమ్గా అదేంటి సిమ్లో చాలా చిన్నగా వెలుగుతుంది అన్నాను కదా, ఇంకా అది అవుతూ ఉంటుంది. అలాగా ఈ పక్కన అయితే మాత్రం ఇంకా కుక్కర్లో వేద్దాం అనుకున్నాను కానీ అందులో ఇంకా చికెన్ వేస్తున్నాను కదా, కుక్కర్ సరిపోదేయండి.
రైస్ తక్కువ పడుతుంది మళ్ళీ బాగా, అందుకోసమని ఇంకా అందులో వేయకుండా ఇంక ఇలాగైతే రైస్ కుక్కర్లో వేసేస్తున్నాను. ఇది కూడా రైస్ కుక్కరే కదా 1 కిలో, కాకపోతే ఇంకా అంత రైస్ ఏమి వేయను కాబట్టి 2 గ్లాసులు వేస్తానండి. అందులో రైస్ కూడా అవుతుంది కాబట్టి బాగున్నాయి. ఇంకా 2 గ్లాస్ రైస్, ఎందుకంటే 2 పూటల కోసమని ఇంకా 2 గ్లాసులు మాత్రమే వేస్తాను. ఇంకా చికెన్ ఉంటుంది, ఇంకా ఎక్కువ వేయక్కర్లేదు కూడా, అది కొంచెం వేసిన అన్నం కూడా ఎక్కువ అవుతుంది లేండి బిర్యానీ చేస్తే. మామూలుగా రైస్ వండిన అంతే, అందుకే 2 గ్లాస్ అయితే ఇంకా 2 పూటలకు వచ్చేస్తుంది కదా ముగ్గురికి. ఇంకా అలాగని దీంట్లో మాత్రం రెడీ చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అవి అదే మసాలా సరుకులా వేసేసాను. వేసేసి ఇంకా మగ్గిన తర్వాత ఇంకా కొత్తిమీర టమాటా కూడా వేసేస్తానులేండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకా తర్వాత చికెన్ కూడా వేయాలి కదా. అంత స్పైసీ కాదు, అంత తక్కువ కాదు, ఇంకా సమానంగా ఉండేలాగా ఇలా చేస్తున్నానండి ఎక్కువ. అందుకే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి చూసారా, నేనైతే అవి పొడిగ్గా కట్ చేస్తారు కదా అలా చేయను, కొంచెం చాకుతో కొద్దిగా హోల్ పెడతాను అంతే అండి, పెట్టేసి వేసేస్తాను. నాకు అలా ఇష్టం. కొంతమంది మామూలుగా కట్ చేసేస్తారు కానీ అలా చూసాను కూడా వేయటము, ఎందుకో నాకు అలా ఇష్టం ఉండదండి. పచ్చిమిర్చి చిన్న హోల్ పెట్టేసి వేసేయడమే. ఇంకా అందులో పెద్ద పచ్చిమిర్చి వేస్తేనే దానికి అందం వస్తుంది అండి బిర్యానీకి కూడాను. నాకు కొంచెం పెద్ద పచ్చిమిర్చి ఉంటేనే చేస్తాను, లేకపోతే చేయను. చిన్నవి ఉన్నాయనుకోండి అసలు చేయాలన్న ఆలోచన కూడా ఉండదు నాకు. కొద్ది పెద్దగా ఉంటే పర్వాలేదు, కానీ చూడడానికి కూడా అందం అనిపిస్తుంది పెద్దవి అయితే మాత్రం. ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసేసాను, కూరలో కూడా కొంచెం వేద్దామని. ఇంకా అది కూడా వేసాను కదా, చికెన్ కూడా వేసాను. చికెన్ మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ అది వేస్తానండి. వేసి ఇంకా కొంచెం కలిపేసి పక్కన పెట్టాను అనుకోండి, ఈలోపు కూర కూడా అవుతుంది కాబట్టి. ఇంకా పెద్ద పని అంటే కొంచెం గిన్నెలు ఉంటాయి కదండి, అవి కడిగేస్తాను. లేకపోతే ఈవినింగ్కి ఎక్కువ అయిపోతాయి మళ్ళీ కడగడానికి. ఒక పక్క ఈ 2 అవుతూ ఉంటాయి కాబట్టి మనం మిగిలిన పని కూడా చేసుకోవచ్చు. ఎక్కువ గిన్నెలు అంటే ఏం కాదులేండి, ఇంకా మార్నింగ్ టిఫిన్ తిన్నవి ఉంటాయి కదా అవి మాత్రమే. ఇంకా ఇక్కడ బిర్యానీకి మాత్రం మూత పెట్టేసాను. వాటర్ అది మరిగిన తర్వాత ఇంకా రైస్ కూడా వేసేసాను. ఇంకా వేసేసి రైస్ ఇంకా వేయలేదులేండి, ఇంకా అది మరగాల కదా వేసాను అనుకున్నా, సారీ ఇంకోటి పక్కన ఉన్నాయి. ఇంకా అది మరిగిన తర్వాత అప్పుడు రైస్ వేసి కలిపేసి ఇంకా మూత పెట్టేస్తే ఇంకా అది అవుతూ ఉంటుంది. స్వీటీకి ఇంకా కోపం తగ్గలేదండి, అడిగి పక్కన పడుకుంది కదా. ఇంకా సరే నీలోపు ఇంకా మరిగిన తర్వాత రైస్ కూడా వేసేసానండి. ఇంకా ఒకసారి అలా కలిపేసి ఇంకా మూత పెట్టేస్తాను. ఎక్కువగా కూడా కలపకూడదండి, కలిపేమో ఇంకా అంతా ముక్కల కింద అయిపోతుంది కదా, ఆ చికెన్ కూడా అలాగే అయిపోద్ది. ఇంకా రైస్ కూడా చిన్న కింద అయిపోద్ది అన్నమాట. ఇంకా అందుకోసమని కొంచెం తిప్పేసి ఇంకా నేను మూత పెట్టేసాను. చికెన్ కూడా ఇలాగ అవుతుంది. ఇంకా దీంట్లో కొంచెం కారం తక్కువ అయింది, కావాలని వేసానండి. ఎందుకంటే ఇంకా బిర్యానీ చూడడానికి రెడ్ కలర్లో ఉంది చూసారా, అది ఎక్కువగా స్పైసీగా ఏమో ఉండదండి. అంటే చికెన్ ఉంది కదా దానికి కారం అది వేసిన మూల అలా ఉంది. ఇదిగోండి చూసారా, కొంచెం మామూలు కలర్లో వచ్చేసింది. ఇంకా అందులోనే సూపర్ ఉందండి. ఆ రోజు బిర్యానీ కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది కూడాను. అందులో నాకు కొంచెం కొబ్బరి వేస్తే మాత్రం చాలా ఇష్టము బిర్యానీకి. ఇంకా మసాలాలు వేస్తాం కదా, మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ చేసినప్పుడు. కొబ్బరి కూడా వేస్తే చాలా బాగుంటుంది అది. అలాగని ఎక్కువ కదండి, లైట్గాను. ఇంక ఇలా చికెన్ లెగ్ పీసులతో ఇక బిర్యానీ అయితే అయిపోయింది. కొంచెం ఇంకా మగ్గాలి, సిమ్లో పెట్టేసి కొంచెం మూత పెట్టేసి ఉంచేస్తానండి. ఇంకా ఇలాగైతే మాత్రం ఇప్పుడు బిర్యానీ కంప్లీట్ అని చెప్పి నేను 2 గ్లాసులు చేస్తే ఎంత అవుతుందని. ఇంకా వంట కూడా అయిపోయింది కదా, ఇంకా వస్తే భోజనం పెట్టేస్తున్నాను లంచ్. ఇంకా స్వీట్కి కూడా పెట్టేస్తాను, అది కూడా కాకపోతే వేడిగా ఉందండి, అందుకే దానికి ఇంకా ఏమీ పెట్టలేదు. ఓన్లీ మామూలుగా రైస్ తీసి పక్కన పెట్టాను దానికి. అదిగోండి స్వీట్కి ఇంకా వేస్తానులేండి, కాకపోతే వేడిగా ఉంది కదని ఇంకా కొద్ది కూరను రైస్ వేసి పెట్టేస్తాను. ఇంక ఇదిగోండి పెరుగు చెప్పాను కదా, ఆనియన్స్ వేయనని. నాకు ఇష్టం ఉండదండి ఆనియన్స్ వేసుకుంటే, స్మెల్ అది అస్సలు ఇష్టం ఉండదు. కూరలో ఏదో వేస్తాను తప్ప ఇంకా మామూలుగా పెరుగులో అయితే మాత్రం అస్సలు ఉట్టిది కూడా తినడం ఇష్టం ఉండదు. ఇంకా ఇలాగైతే చికెన్ పలావ్ అదండి బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ చాలా బాగుందండి. ఇంకా అయిపోయిన తర్వాత పైకి వెళ్తున్నాను, బట్టలే తీయటానికి వర్షం వస్తుందేమో అని. ఈ వీడియో అయితే సండే రోజు తీసిన వీడియో అండి. ఇంకా ఆ రోజు వీడియో ఇంకా నిన్న పెట్టవలసింది పెట్టలేదు కదా, ఈ వీడియో నిన్న పెట్టాలి
కానీ పెట్టలేదు కుదరక. ఈ మొగలి పువ్వులండి బట్టలు తీయటానికని వచ్చాను కదా, వర్షం పడుతుందేమో అని. ఇంకా పువ్వులు మంచి స్మెల్ వస్తున్నాయండి. ఇంక సరే అని బట్టలు అవన్నీ తీసేసి ఇంకా ఇంట్లో తీసుకొచ్చి వేసేసాను. అవన్నీ చైర్లో వేసేస్తానండి. నైట్ మడతలు పెడతాను ఈవినింగ్ టైంలోని. ఇంక స్వీట్కి కూడా అన్నం పెట్టాను కదా, తింటుంది. వేడిగా ఉంది, చల్లారిన తర్వాత పెట్టాను. పాపం లేట్ అయిపోయిందండి దానికి. ఇంకా అది అన్నం తినేస్తుంది. తర్వాత ఇదిగోండి ఇంకా ఈవినింగ్ టైం ఇంకా కుళాయి వస్తే పైకి వచ్చాను. మోటార్ ఆన్ చేసేసి ఇంకోటి మొక్కలకి వాటర్ వేస్తున్నాను. అందులో మొత్తం వాటర్ అంతా ఖాళీ అయిపోయింది. అందుకే కొంచెం కిందన పెట్టాల్సి వస్తుంది ట్యాప్. పైకి పెడితే కొంచెం రావట్లేదు. ఇంకా అలాగే కిందన పెడతాను. ఈ లోపు ఆ డబ్బా నిండుతుంది, ఇది పని కూడా అవుతుంది కదా అని నేను ఇంక పైకి పెట్టకుండా ఇందులో మందార మొక్కలు చూసారా, వేస్ట్ మొక్కలు ఎంత తీసినా వచ్చేస్తున్నాయి. ఇంక ఇవి తీయాలి కదండి, తీయాలి ఒకరోజు. మళ్ళీ అన్నిట్లో మామూలుగా అయిపోతున్నాయండి. సర్దుదాం అనుకున్నాను కానీ ఈలోపు మళ్ళీ నాకు కొంచెం ఎందుకో హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా ఏమీ చేయలేక నెమ్మదిగా అలా చేస్తున్నాను. చెయ్యాలా వద్దా పని ఇంట్లో అన్నట్టుగాను. చేయకపోతే మనకి ఎక్కువైపోతుంది కదా. ఒక పూట మానేసిన మళ్ళీ రెండో పూటకి ఎక్కువైపోద్దండి 2 రోజులకి. ఇంక ఈ బంతి మొక్కలు అయితే మాత్రం అన్నీ బాగున్నాయి కానీ 3 మొక్కలు మాత్రం పోనీయండి. వాళ్ళు అక్కడి నుంచి తెచ్చిన మొక్కలు, వాడపిల్లి నుంచి తీసుకొచ్చిన మందార మొక్కలు కానీ అన్నీ బాగున్నాయి కానీ 3 మొక్కలు పోయినందుకు బాధ అనిపించింది. ఆయన పర్వాలేదులేండి, అన్నీ పోతాయేమో అనుకున్నాను కానీ ఎందుకంటే ఇంతకుముందు తీసుకొస్తే అలాగే బతకలేదు. అందుకనే ఇప్పుడు ఎలా ఉంటాయి అనుకున్నాను కానీ పర్వాలేదు. కాకపోతే పువ్వులు పూసేటప్పుడు చూడాలండి ఏం కలర్స్ వచ్చాయని. ఇంకా స్వీటీ అయితే కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పాలు వేసాను, తాగమని తాగుతుంది. ఇంకా ఇలా అయితే వాతావరణం కొంచెం మారిందండి, వర్షం వచ్చి ఇలా ఉందన్నమాట. అందుకోసమే మీకు చూపిస్తున్నాను. ఇంకా స్వీటీ పాలు తాగుతుంది కదా. ఇంకా బట్టలే ఉన్నాయండి మడతలు పెట్టేసి. ఇంకోండి ఈ బట్టలు అవన్నీ మడతలు పెట్టాలి. బీరువా ఒకటి సర్దాలండి, చిన్న బీరువా సర్దాలండి. నేను దాన్ని ఇంకా డోర్ బిగించలేదు, తనకి కుదరక. అదొకటి రిపేర్ చేయించాలి బీరువా, చిన్న బీరువా. పెద్దదైతే బాగానే ఉంది కానీ ఈ బట్టలన్నీ నైటీలు, బెడ్షీట్లు, ఇంకా డ్రెస్సులు అన్నీ మడతలు పెట్టేసి పక్కన పెట్టాను. ఇంకా అలమరలో కూడా మొత్తం తీసేసానులేండి. తీసేసి ఇలా మడతలు పెట్టిస్తాను. ఇంకా పెద్ద బీరువా ఒకటి ఉంది, అదొకటి చెయ్యాలి. అది 2 days పడుతుంది మనని చేసేసరికి. స్వీట్ అయితే మాత్రం ఇలా పడుకుంది. దాన్ని అలుగు ఎంత కోపం అనుకున్నారు దానికి. ఇంకా నైట్ మళ్ళీ డిన్నర్కి రైస్ పెట్టిస్తానండి ఇంకా తొందరగాను. ఇంకా గిన్నెలు కూడాను ఉంటే కొంచెం కడిగేసి స్టవ్ పై కడిగేస్తున్నాను. ఇంకా మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా ఎందుకో నాకు నచ్చదు. ఇంకా నైట్ పడుకునేటప్పుడు మాత్రం మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసి అక్కడ పనులన్నీ చేసి అప్పుడు నేను స్నానం చేస్తాను అన్నమాట అండి. ఇంకా అప్పుడుతో ఇంకా మొత్తం ఆ రోజు డే అంతా అలా పూర్తవుతుంది. ఇంక ఇక్కడ పని కూడా అయిపోయిందిలేండి. గిన్నెలు, స్టవ్ కూడా కడగడం అయిపోయింది కదా. ఇంక ఇవి కూడా కడిగేసి టబ్లో వేసేస్తాను. ఓన్లీ గాజు కప్పులు మాత్రమే పక్కన పెట్టేస్తాను. ఇంకా అందులో ఈరోజు గిన్నెలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ టబ్లో వేసేద్దాము. ఇంకా మార్నింగ్ ఎప్పుడో నీళ్ళు వాడిన తర్వాత అప్పుడు ఎక్కడెక్కడ సర్దుదాం కదా అని ముందైతే మాత్రం ఇలా కడిగేసి టబ్లో వేసేస్తున్నాను. మర్చిపోయానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. నేను 2 days నుంచి అడగటం మర్చిపోతున్నానండి. అడుగుదాం అనుకుంటున్నాను కానీ అడగటం లేదు కదా. ఇంకా గిన్నెలు అయితే ఇలా టబ్లో వేసేసానండి. వాటర్ ఇంత కిందకి వచ్చేసిన తర్వాత అప్పుడు సర్దేస్తా. స్వీట్ అయితే మాత్రం పడుకుంటుంది. ఉంటానండి.